మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఢిల్లీ ఫలితాలను మనం చూస్తున్నాం. నాగేశ్వర్ గారు, మొన్న మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఢిల్లీలో అయితే 30 ఏళ్ళు, ఆల్మోస్ట్ 27 years తర్వాత మళ్ళీ బీజేపీ చేతికి చిక్కింది ఢిల్లీ. అంటే దీన్ని బీజేపీ ఒక విజయంగా ముందుకెళ్తున్నట్టు చూడాలా, లేదంటే దీని వల్ల బీజేపీ ఆలోచన విధానంలో కానీ బీజేపీ అగ్రెసివ్నెస్లో కానీ ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా మీకు? అంటే ఒక పాసిబిలిటీ జమిలీ ఎలక్షన్స్. అవును, ఎందుకంటే ఈ రిజల్ట్ ఇప్పుడు మీకు 2024లో 63 సీట్లు దెబ్బతిన్నారు. అవును, అంటే మూడోసారి ఎలక్షన్స్కి పోతే 64 సీట్స్ దెబ్బతిన్నారు. రేపు 4వసారి ఎలక్షన్కి పోతే 2029లో మరి యాంటీ ఇన్కంబెన్సీ ఎలా ఉంటుంది అనేది ఒక అనుమానం అయితే ఉంటుంది. ఎందుకంటే 282 2014లో వస్తే 2019కి వచ్చే వరకు 303 వచ్చాయి. 400 వస్తాయని టార్గెట్ పెట్టుకుంటే 240 పడిపోయినాయి. సో ఉన్న సీట్లలో 63 సీట్లు పడిపోయాయి. అందువల్ల ఇంకా చాలా చోట్ల బీజేపీకి సాచ్యురేషన్ వచ్చేసింది, మీకు వెస్ట్ ఇండియాలో, నార్త్ ఇండియాలో. అందువల్ల 2029 వరకు ఆగితే మరి 4th టైం ఎలక్షన్లకు పోయినప్పుడు ఉండే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా అదే కదా ప్రాబ్లం. 2013 గెలిచాడు, 15 గెలిచాడు, 20 గెలిచాడు, 25కి వచ్చే వరకు జనంలో ఎక్కడో చోట వ్యతిరేకత ఉంటుంది. మీకు ఆ అనుమానం ఒకటి ఉండొచ్చు. రెండవది, ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక దాని తర్వాత ఒక లెసన్ నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు మీకు హర్యానాలో ఆ కాంగ్రెస్ ఆప్ కలవలేదు, ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలవలేదు, కలిసిన జార్ఖండ్లో గెలవగలిగారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో కలిసినా కూడా మహారాష్ట్రలో ఓడిపోయారు. ఈ ఎక్స్పీరియన్సెస్తో బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఫోర్సెస్ కన్సాలిడేషన్ 2029 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రెండవది. మూడవ డైమెన్షన్ ఏంటి అంటే ఈ రాజకీయాల్లో అప్పటి వరకు మీకు భారతీయ జనతా పార్టీలో మోడీ నాయకత్వంలో 2029 అధికారంలోకి పోయినప్పుడు ఇప్పటి వరకు ఆల్టర్నేటివ్ లీడర్ లేడు. మరి ఇప్పటి సమీప భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ లీడర్ ఎమర్జ్ అయ్యే వాతావరణమే తెలియదు. రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త ఇంప్రూవ్ అయింది. 2019తో పోలిస్తే 24లో డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది కనుక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాగలిగాడు. తనకు మరి పోటీగా ఏమైనా రాహుల్ గాంధీ ఎమర్జ్ అవుతాడా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఆ 4వ డైమెన్షన్ ఏంటంటే ఆ తర్వాత వరుస పెట్టి గెలుస్తున్నారు. హర్యానా గెలిచారు, ఊహించని విజయం అది. హర్యానాలో లోక్సభ ఎలక్షన్లో సగం సీట్లు కోల్పోయారు. మహారాష్ట్ర అయితే అద్భుతమైన విజయం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో 48 సీట్స్ అంటే 17 గెలిచారు ఎన్డీఏ. కానీ మీకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, గెలిచిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక ప్యాటర్న్, ఇప్పటిదాకా ఒక ప్యాటర్న్ ఏముండే అంటే లోక్సభ ఎన్నికల్లో గెలుస్తుంది బీజేపీ, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది అని. ఈ ప్యాటర్న్ మీకు రివర్స్ అయింది. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు, అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. హర్యానాలో లోక్సభ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికలు బెటర్. ఢిల్లీకి వచ్చే వరకు ఆ ప్యాటర్న్ కూడా పోయింది. లోక్సభ ఎన్నికలు గెలిచారు, అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. అంటే బీజేపీ బీజేపీకి ఏ ప్యాటర్న్తో బీజేపీని విశ్లేషించలేము. మహారాష్ట్రలో లోక్సభ ఓడిపోయి అసెంబ్లీ గెలిచారు, హర్యానా మహారాష్ట్రలో లోక్సభలో దెబ్బతిని అసెంబ్లీ గెలిచారు. ఢిల్లీకి వచ్చే వరకు లోక్సభ గెలిచారు, అసెంబ్లీ గెలిచారు. ఇప్పుడు దీన్ని ఏ ప్యాటర్న్లో ఫిట్ చేయాలి? సో అందువల్ల బీజేపీ ఇంత బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తుంది. కాబట్టి జమిలీ విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉంది. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ మిడిల్ క్లాస్కి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ చూస్తే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో రిపీటెడ్గా డిమాండ్ చేసిన అతి ఇంక్రిమెంటల్గా కూడా రిలీఫ్ ఇవ్వలేదు. కొద్ది రిలీఫ్ కూడా ఇవ్వగలిగితే అవకాశం కూడా ఉండే, 50,000 1,00,000 రిలీఫ్. కానీ ఒక్కసారి 7 లక్షల నుంచి 12 లక్షలు మార్చేసారు. సో రేపు జమిలీ వరకు ఈ 8th పే కమిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు జనవరి 16న 8th పే కమిషన్ అనౌన్స్ చేశారు. ఢిల్లీలో అది కూడా ఒక ఫ్యాక్ట్. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడంలో న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పే ఇస్తున్నారు ఢిల్లీలో.
మిడిల్ క్లాస్ 67%. అందువల్ల ఈ టైంలో ఇప్పుడు 8th పే కమిషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీ వీళ్ళంతా పెద్ద ఉంటారు. తర్వాత మీకు ఈ బీహార్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ 2 ఉన్నాయి. ముఖ్యంగా ఈ బీహార్ ఉత్తరప్రదేశ్ కనుక గెలిస్తే, బీహార్ గెలిచినా కూడా మళ్ళీ జమిలీకి వెళ్ళే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే జమిలీ వెళ్ళే ఆలోచన లేకపోతే ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి 7 నుంచి 12 చేశారు. 2029 వరకు ఏమవుతుంది? 12 చేసేందుకు ఆనందపడరు, 20 చేయమంటారు. ఎప్పుడైనా హ్యూమన్ నేచర్ ఎట్లుంటుందంటే, మీరు సైకిల్ కొనిస్తే స్కూటర్ కావాలంటారు, స్కూటర్ కొనిస్తే కారు కావాలంటారు, కారు కొనిస్తే 2 కార్లు కొనివ్వంటారు. సో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. 3,500 పెన్షన్ ఉంది చాలా స్టేట్ల. 200 ఉండే పెన్షన్ ఒకప్పుడు, అది 1000 అయింది, 2000 అయింది, 3000 అయింది, 4000 అయింది. ఇప్పటికైనా జనం సంతృప్తి ఉన్నారా? 5000 ఎందుకు వెళ్ళే అంటున్నారు. అందువల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. మరి అలాంటప్పుడు నిజంగా 2029లో లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడే ఇంత భారీ రిలీఫ్ ఎందుకు ఇచ్చారు? 1,00,000 ఇచ్చి ఎవ్రీ ఇయర్ 1,00,000 పెంచుతామని చెప్పచ్చు. ఎలక్షన్ల ముందు సహజంగా ప్రభుత్వాలు రిలీఫ్ ఇస్తాయి. మరి ఇంత భారీ రిలీఫ్ ఇచ్చారంటే దేర్ షుడ్ బి సంథింగ్ అనే అనుమానం అయితే కలుగుతుంది.